నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. చదువునానా? ఎవరైనా చదవండి. 1 నుండి 4 వచనాలు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పింది, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడునైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఇక్కడ చూడండి, 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దూతలు ఎక్కడి నుంచి వచ్చారు? మందిరం లోపల నుంచి బయటకు వచ్చినట్టుగా చూసాం. ఇవి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మందిరం మళ్ళీ ఆపరేట్ అవ్వదన్నట్టుగా అక్కడ మొత్తం ధూమంతో నిండుకొని ఉన్నట్లుగా మనం చూసాం. సో 7 పాత్రలను పట్టుకున్న 7 దూతల్లో ఒకరు ముందుకొచ్చి, మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా ఇలాంటి సినారియోనే చూస్తాం. అంటే ఎందుకు వీళ్ళు అంత పర్టికులర్గా వీళ్ళే వస్తున్నారు అంటే, వీళ్ళు అంత్య దినంలో ఉగ్రత కుమ్మరించబడ్డానికి దేవుడు ప్లాన్ చేసి ఉన్న ఆ మొత్తం ప్రణాళికల్ని హ్యాండిల్ చేస్తున్న దూతలు. వారికి మందిరంలో వారికి అంటే నెక్స్ట్ ఏంటి, ప్రభువు యొక్క చిత్తం ఏంటి నెక్స్ట్ అనేది వారికి ఒక అవగాహన ఉంది. వారికి అలా ఒక అసైన్మెంట్లో వాళ్ళు ఉన్నారనమాట. సో వారు పిలుస్తూ ఉన్నారు, ఇట్రా నీకు ఇంకొకటి చూపిస్తానని చెప్పి నువ్వు ఇక్కడికి రమ్ము అని పిలిచారు. పిలిచి ఏం చూపిస్తున్నారు? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. ఇప్పుడు ఎవరికి తీర్పు? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు తీర్పు. ఒకసారి చెప్తారా అన్నమాట? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు. మహావేశ్యకి ఏంటి? తీర్పు. ఓకే, మనం అంటూ ఉంటాం చూసారా, ఈ లోకంలో దేవుడు ఏం చూడట్లేదా, దేవుడు ఏం పట్టించుకోవట్లేదా, ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది, దేవుడు ఎప్పుడు న్యాయం తీరుస్తారు అనే మాటలు వస్తాయి. ఎందుకంటే పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము పరీక్షకు లోనవుతున్న సమయం కదా. అప్పుడు దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తారా అని పరిశుద్ధులు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఆ సమయం ఆసన్నమైందని ఇక్కడ దూత పలుకుతుంటే చూస్తున్నాం మనం. ఈ మహావేశ్యకి చేస్తున్న తీర్పు అన్నమాట. ప్రభు మొదటి రాకడలో తీర్పును తీర్చలా. మీరు గుర్తుపట్టండి, దయ్యములు దేవుని గుర్తుపట్టాయి. నువ్వు మమ్మల్ని ఇప్పుడే నశింపచేయడానికి వచ్చేసావా, మమ్మల్ని అప్పుడే ఆ పాతాళానికి పంపించద్దు అని వేడుకుంటున్నాయి. పందుల్లోకి వెళ్తాం ప్లీజ్ అని. అంటే ఏంటి, వాటికి ఇంకా సమయం భూమి మీద ఉంది. కానీ ఇక్కడ మనం వింటున్న మాట ఏంటంటే,
విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు తీర్పు చేయబడబో తీర్పు నీకు కనపరచదను. అంటే ఏంటి? ఇప్పుడు జరగబోతున్న తీర్పు యోహాన్ గారు చూడబోతున్నారు. ఆ రోజు యోహాన్ గారిని కాలానికి ముందు తీసుకెళ్ళి చూపించారు. ఇప్పుడు ఒరిజినల్గా సంఘం దీన్ని చూడబోతుంది. ఆమేన్. అంటే ఇది ఎటువంటిదో చెప్పాలి ఒక మాట. నీకు ఇంతవరకు ఒక ట్రైనింగ్ అయింది, కానీ ఒక సైనికుడిగా నేను పిలిచి ఆ డైరెక్ట్ వార్ని నీకు చూపిస్తానురా అని పిలిస్తే ఎలా ఉంటుందో ఇది అట్లా అలాంటి సిచ్యువేషన్ అనమాట. అర్థమైందా? సో ఏం చూస్తున్నాను అనేది వాటిని చూద్దాం. చూడండి, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. ఏమిటి ఆ వ్యభిచార మద్యం? ఏంటి ఆమెతో వ్యభిచరించడం? ఏమిటి? దేవుడు తనని కాకుండా వేరే ఎవరిని ఆ స్థానం ఇచ్చి చూసినా దానిని వ్యభిచారంతో పోలుస్తున్నారు. నీ ఆరాధనకు పాత్రుడు దేవుడు, స్తుతులకు పాత్రుడు దేవుడు. అవన్నిటి ప్లేస్లో ఈ మహావేశ్య వచ్చి దేవునికి రావాల్సిన వాటిని అది తీసుకుంటుంది. అంటే మనుషులు కూడా, భూరాజులు కూడా తెలియకనే ఆమెను సేవిస్తున్నారట. ఈరోజు ఆ తంత్రం మనకు గ్రహింపులోనికి రావాలి. ఇక్కడ గమనించండి, ఆత్మవశుడినై నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఇది అలంకార రూపంలో చెప్తున్నారు, కానీ దీని అర్థం ఆత్మవశుడుగా ఉంటేనే దీన్ని చూశాడు. మీకు అర్థమైందా? ఫ్లెష్ లెవెల్లో దీన్ని గుర్తుపట్టుట సాధ్యమైనట్ట లేనట్ట? చెప్పండి. అబద్ధము సత్యము ఒకేలాగా పనిచేస్తూ ఉన్నాయి. అప్పుడు ఏది అబద్ధం అని గుర్తుపట్టడానికి దేవుడు ఆత్మవశుడుగా తీసుకుని వెళ్ళి చూపిస్తున్నారు. నాన్న అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి దేవదూషణ నామములతో నిండుకొని ఆ 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని చూశారు. ఇది లిటరల్గా ఒక స్త్రీ కాదు, ఒక జనాంగం. చెప్పండి, ఇక్కడ స్త్రీ కాదు ఒక జనాంగం అని. స్త్రీ కాదు ఒక జనాంగం. ఎందుకంటే ఆది నుంచి కూడా స్త్రీతో పోలుస్తున్నారు ఒక్కొక్క జనాన్ని. ఇశ్రాయేలీల్ని ఒక స్త్రీతో పోల్చారు, సియోనును ఒక కుమార్తెతో పోల్చారు, అలాగనే బబులోను కూడా ఒక స్త్రీతో పోలుస్తున్నారు. ఇది బయట చూస్తే దేవునికి సంబంధించిందిలాగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే స్పిరిట్లో మూవ్ అయ్యి చూస్తామో దేవదూషణ కనిపిస్తుంది. వాక్యమే లాగా అనిపిస్తుంది, కానీ అక్కడ వాక్యం నెరవేరదు. దేవునికి వ్యతిరేకమైన పనులు జరుగుతూ ఉంటాయి. అప్పుడు నువ్వు గుర్తుపట్టాలి, ఇది తేడాగా ఉందని గుర్తుపట్టాలి. ఇంకా చూడండి,
7 తలలు 10 కొమ్ములు ఏంటివి? అధికారానికి సూచన. చెప్పండి, ఇవి ఏంటి సూచన? అధికారానికి సూచన. ఓకే, ఒక్కొక్క కొమ్ము అధికారానికి సూచన. అందుకే కొమ్ము ఎత్తకుడి, పైగా ఎత్తకుడి అని చెప్తున్నది అధికారంలో చూపించద్దు అని. ఆ స్త్రీ అట ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రం ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఇవి ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములు, బంగారము రత్నములతో ముత్యాలతో అలంకరించుకున్న అనుభవం. అంటే డెఫినెట్గా మనం ఆ అలంకరణ చూసి మోసపోతాం. ఒక్కొక్క అలంకరణ చూడండి. ఈ రత్నములు, ఈ బంగారము, ఇవన్నీ కూడా అలంకరించడం అనేది ఎక్కడ పోలిక ఉంది అంటే, ఒక కట్టడంను కడుతున్నప్పుడు ఇవేసి కడుతున్న అనుభవం ఉంది. కర్ర గడ్డి కొయ్యకాలుతో కడుతున్న అనుభవం ఉంటుంది. ఈ రత్నములు, బంగారము, ముత్యములు అలంకరింపబడడం అంటే అటువంటి వారందరూ కూడా ఈ వ్యభిచార మత్తులో పడిపోయారని అర్థం. అది ఎందుకు అలంకరింపబడింది అంటే, రత్నముల వంటి వారు దాని వశంలో ఉన్నారు. బంగారం వంటి వారు దాని వశంలో పడిపోయారు. భూరాజులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైపోయారు. ఇక భూనివాసులు కూడా అదే మధ్యంలో మత్తులైపోయారు. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్, మనం ఐగుప్తులో నుంచి బయటికి వచ్చేటప్పుడు వాళ్ళందరూ ఆడుటకు తినుటకు లేవలేదా? లేచారు. వాళ్ళందరూ ఏమని చెప్పుకున్నారు? పోయి ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తులో నుంచి బయటికి రప్పించిన యెహోవా ఇతడే అని దూడను చూపించి దేవునికి రావాల్సిన మహిమను దూడకు ఆపాదిస్తున్నట్టుగా మనం చూసాం. ఇప్పుడు ఆ దూడను అనుసరించిన వాళ్ళందరూ ఏమైనట్టు? ఆ వ్యభిచార మధ్యంలో మత్తులైనట్టు. దానిలో ఎవరెవరు ఉన్నారు? ఘనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, గోత్రకర్తలు ఉన్నారు. అంతెందుకు, ఆరోన్ లేడా? ఉన్నాడు. అలా భూరాజులు దాని మాట వింటూ ఆ మత్తులో ఉండిపోయే ప్రమాదం ఈ అంత్య దినాల్లో ఉందట. దానినే ఇక్కడ చూపిస్తున్నారు. అసలు ఈ బబులోను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటి ఈ మహాబబులోని యొక్క మర్మం? ఏం లేదు, దేవుడు పరిశుద్ధుడు. చెప్పండి అందరూ ఒకసారి, దేవుడు పరిశుద్ధుడు. ఆపోజిట్లో నిల్చోవాలి, తలపడాలి అంటే పరిశుద్ధతతో ఉన్నవాళ్ళు పోరాడరు. పరిశుద్ధతలో ఉన్నవారు ఆయనకి సబ్మిట్ అవుతారు. అపవిత్రతతో ఉన్నవారు ఎదురు తిరుగుతారు. ఆయనతో ఎదురుపడి పోరాడుతున్న అనుభవంలోనికి వెళ్తారు. అర్థమైందా?
సో ఇక్కడ గమనించండి, పవిత్రత అనేది మొత్తం మిస్ అవుతున్న ఏరియా ఇదే. దేవుని మాట వినకపోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని తిరస్కరించడం ఒక ఎత్తు, తిరుగుబాటు చేయడం ఒక ఎత్తు. నేను బాగానే ఉన్నాను అని చెప్పుకుంటున్న ఒక అనుభవం అన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి వాళ్ళు ఎలా బయటకు వస్తారండి? అదే దేవుడు చూపిస్తున్నారు. భూరాజులు అంటే అపవిత్రాన్ని గుర్తుపట్టద్దా? దయ్యంలను గుర్తుపట్టద్దా? నువ్వు పోరాడవలసిన శత్రువుని తెచ్చుకొని శత్రువుతో చేతులు కలిపితే అది దేశద్రోహం కాదా? అటువంటి దేశద్రోహంలో నుంచి బయటికి రావాలి అంటే శత్రువు ఏ మూల నుంచి వచ్చినా గుర్తుపట్టాలి. అని అంటాను, ఆ రోజు దూడను చేసినప్పుడు మోషేకి ఎలా కోపం వచ్చిందండి? మోషే కూడా దూడకి మొక్కి వాళ్ళతో కలిసిపోవచ్చుగా, అలా చేశాడా? లేదు. అంటే నీతి కొరకు న్యాయం కొరకు నిలబడాలి అంటే అపవిత్రతను ఎదిరించే అనుభవం కావాలి. ఇది ధర్మానికి ధర్మ విరుద్ధానికి కూడా ఒక యుద్ధం జరుగుతుంది. చీకటికి వెలుగుకు ఒక యుద్ధం జరుగుతుంది. ట్విస్ట్ ఏంటంటే నేను చీకటి అని చూపించుకోవట్లా, నేను కూడా వెలుగే అని పోరాడుతుంది. అది ప్రాబ్లం. అన్నారా? నేను కూడా వెలుగే. శత్రువు ఆపోజిట్లో నుంచనే పోరాడితే ఈజీయే గుర్తుపట్టడం. అలా కాకుండా మన టీంలోకి వచ్చేసి నేను కూడా మీ టీమే అని చెప్పి పోరాడుతూ సడన్గా శత్రువు అని తెలిస్తే ఎలా ఉంటుంది ఆ ఫీల్? ఓకే, అలా శత్రువు సంఘంలోకి వచ్చేసాడు నాన్న. సో అందరూ దీన్ని గుర్తుపట్టలేరు. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు మాత్రమే గుర్తుపట్టగలరు. నమ్మకస్తులైన వారి చేత ఈ యుద్ధం జరుగును. ఆమెన్. దీన్ని ఇంకా మనం డీటెయిల్డ్గా చూసుకుందాం. బబులోను అనేది ఒక మహా సబ్జెక్ట్. దాన్ని మ్యాక్సిమం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. అనేకులు భూరాజులు పడిపోయారు అపవిత్రతలో. ప్రభువా, మేము పడిపోకుండా మాకు కాపాడమని, పరిశుద్ధతలో ఎలా నిలబడాలో నేర్పించమని అడుగుదాం. ఎంత కష్టమైనా పరిశుద్ధతలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తీసుకుంటున్న తీర్మానం మీద నిలబడే కృప దేవుడే అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జోష్న, ప్రార్థన చేసి క్లోజ్ చేయమా. ఉన్నాయా? అక్క వినిపిస్తుందా? వినిపిస్తుందిరా. ఇప్పుడు వినిపిస్తుందా? స్తోత్రం దేవా. తండ్రి, అనేక భూరాజులను పడగొట్టిన తండ్రి, ఆ పవిత్రతలోనికి తండ్రి వేసే మనం పడిపోకుండా మాకు సహాయం దయచేసి తండ్రి. మేము తీసుకునే చాయిసెస్లో తండ్రి వేసి మీ చిత్తంలో ఉందా లేదా అని 1-2 సార్లు పరీక్షించుకొని తండ్రి వేసి ఆమె నామం కొరకు తండ్రి, పరిశుద్ధత కొరకు తండ్రి వేసి ఆమె
నిలబడడానికి మాకు కృపనివ్వండి యేసయ్య. ఏ విధమైన అపవిత్రతకు మేము చోటు ఇవ్వకుండా మా కన్నుల ద్వారా, మా చెవుల ద్వారా, మా నోటి మాట ద్వారా కూడా ఏ విధంగా కూడా తండ్రి యేసయ్య మేము వాటికి చోటు ఇవ్వకుండా మీ చిత్తంలో తండ్రి పరిశుద్ధతలో మేము అందరం నిలబడుటకు మీరే సహాయం దయచేయమని యేసునామములో